హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా హస్బెండ్ నేను ఈరోజు సేమ్ కలర్ అయితే కట్టుకున్నామండి. పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత వెళ్ళేటప్పుడు వీడియో తీస్తుంటే వాళ్ళు చూసారు కదండి ఎలా అంటున్నారో. ఇంకా లొకేషన్ పెట్టారండి. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే షాపూర్ వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి నైట్ 7:30 అయింది. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అవ్వలేదు. కేక్ కటింగ్ అయితే కిందండి, సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారంట. ఇంకా సెకండ్ ఫ్లోర్ వెళ్ళేసరికి ఇంకా తమ్ముడు అమ్మ కూడా కరెక్ట్గా అప్పుడే వచ్చారు. చెల్లి వాళ్ళ చుట్టాలది బర్త్డే అండి. ఇంకా చెల్లి వాళ్ళు కూడా ఊరు నుంచి హైదరాబాద్ అయితే వచ్చారు. చెల్లి అయితే వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిందంట. ఇంకా చెల్లి వాళ్ళ తోటికోడలు అయితే రెడీ అవుతుంది. ఇంకా పిల్లలైతే చక్కగా పడుకున్నారు. ఇంకా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి, చెల్లి వాళ్ళ మరిది గారు. ఇంక ఈరోజైతే అంశు తల్లి షన్వి తల్లి సేమ్ డ్రెస్లు అయితే కట్టుకున్నారు. ఇంక బర్త్డే స్టార్ట్ అయిందని కిందకైతే వచ్చేసామండి. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బర్త్డే పాప వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే ఫస్ట్ అక్షింతలు వేశారు. తర్వాత ఒకరు వెళ్ళి అక్షింతలు వేసి ఫొటోస్ అయితే తీయించుకున్నారండి. ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, చెల్లి వాళ్ళ తోటికోడల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా అమ్మ తమ్ముడు అక్షింతలు వేసేసిన తర్వాత ఇంకా అందరం కలిసాం కదండి. చిన్న వీడియో అయితే తీసాను. ఈరోజైతే స్వీటీ తల్లి అస్సలు వీడియో వంక అయితే చూడట్లేదండి. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ ఫొటోస్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. బర్త్డే జరిగేటప్పుడు ఏదో పేల్చుతారు కదండి, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇంకా దాంట్లో వచ్చిన పేపర్స్ని అయితే ఇంకా మా పిల్లలే ఏరుకుంటున్నారు ఇక్కడ. ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, చెల్లి వాళ్ళ తోటికోడల పిల్లలు ఏరుకొని చక్కగా పంచుకుంటున్నారండి. ఇంకా టెర్రస్ పైనే భోజనాలండి. ఇంకా భోజనం చేద్దామని ఇంకా పైకైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి ఇంకా పిల్లలు తినేసిన తర్వాత చక్కగా చెల్లి నేను కూర్చుని భోజనం చేస్తూ కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మిడిల్లో ఉన్న అబ్బాయి అయితే మా ఊరు అబ్బాయి అండి. మా ఇంటి పక్కనే ఉంటారన్నమాట. ఇంకా బర్త్డేకి వస్తే ఇంకా అక్కడ కాసేపు మాట్లాడేసి ఇంకా మేమైతే మా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా వెళ్తూ మా చుట్టాల ఇంటికి అయితే వచ్చామండి. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురు ఇంటికి అయితే వచ్చాము. నేను గృహప్రవేశానికి వీళ్ళ ఇంటికి వచ్చానండి. అప్పుడు మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. అప్పటికి ఇల్లు మొత్తం పూర్తవలేదు. ఇప్పుడైతే ఆ ఇల్లుని గుర్తుపట్టలేకపోయాను. ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లు అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చాలాసేపు ఉన్నామండి. అంటే ఒక 1 అవర్ అయితే ఉన్నాము. ఈరోజు ఉండిపోండి, నెక్స్ట్ డే వెళ్ళమని చాలా బతిమాలింది. కానీ ఇంకా పిల్లలు స్కూల్ కదా అని చెప్పేసి ఇంకా కాసేపు కూర్చుని ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా వీళ్ళకి ఇంటికి దగ్గరలోనే అమ్మవారి ఆలయం అయితే ఉందండి. అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరిగిందంట. ఈ అమ్మవారి పేరేంటో నాకు తెలియదండి. ఈ వీడియో నేను గాజుల రామారామంలో తీశాను. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అంశుతాలు అయితే చక్కగా పడుకుంది. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 11:15 అయింది. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. బై ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.